హాయ్ మామ భద్రకాళి. విజయ్ ఆంటనీ గారు 'మార్గాన్' లాంటి హిట్ సినిమా తర్వాత హీరోగా యాక్ట్ చేసిన సినిమా ఈరోజే రిలీజ్ అయింది. ఇప్పుడే చూశాను. చూశాక నాకైతే ఒకటే అనిపించింది, ఎలా సార్ కొత్త కొత్త పాయింట్స్, కొత్త కొత్త కథల్లో మీకే దొరుకుతాయి, మీకు మాత్రమే దొరుకుతాయి, ఎలా, హౌ అని అడగాలనిపించింది. నచ్చింది నాకు. కొన్ని కొత్త కొత్త విషయాలు తెలియజేసింది. కొన్ని చోట్ల చాలాసార్లు డిస్కస్ చేసిన పాయింటే కదా అనిపించిన ఇలాంటి స్టోరీస్ చెప్పాలి అని అనిపించేలా డీల్ చేశారు. నన్ను ఎంగేజ్ చేసింది. ప్రాపర్ పొలిటికల్ డ్రామా, పాలిటిక్స్ని కార్పొరేట్ సిస్టమ్ ఎలా కంట్రోల్ చేస్తుంది, ప్రతి డిపార్ట్మెంట్లో డబ్బు ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. పాత శంకర్ గారి మూవీస్ చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. మైనస్లు లేవా అంటే ఉన్నాయి, బట్ సినిమా అయితే నచ్చే విధంగానే తీశారు మామ. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో పెరియార్ గారి ఐడియాలజీని మిక్స్ చేశారు అని అర్థం అవుతుంది. ముందుగా స్టోరీలోకి వెళ్తే 1989 పల్లిపాడు అనే విలేజ్లో ఒక రేప్ అండ్ మర్డర్ కేసుతో స్టార్ట్ అవుతుంది. ఆ మర్డర్ అయిన తర్వాత ఆవిడ బాబుని చెత్తకొప్పలో పడేస్తారు. తర్వాత స్టోరీ 2025కి షిఫ్ట్ అవుతుంది. కిట్టు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి, పెద్ద పెద్ద వాళ్ళకి మీడియేటర్గా ఉంటూ చాలా జరగని పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉండగా తన లైఫ్లోకి ఒక అమ్మాయి రావటం, అదే టైంలో 300 ఎకరాల ల్యాండ్, జాపనీస్ కంపెనీ, రూలింగ్ పార్టీ అని ఒక పెద్ద స్కామ్లో ఇన్వాల్వ్ అవుతాడు. అది బయటపడిన తర్వాత కిట్టు లైఫ్ టోటల్గా మారిపోతుంది. కిట్టు 6,000 crore స్కామ్లో ఇరుక్కుపోతాడు. తర్వాత ఏం జరిగింది, అసలు అప్పటి వరకు మెయిన్ విలన్కి విధేయుడుగా ఉన్న కిట్టు ఎందుకు ఇదంతా చేశాడు, చివరికి ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇలా వింటే ఏదో కొత్తగా ఉంది అనిపించింది కదా, కానీ ఫక్తు రివెంజ్ స్టోరీ మామ. బట్ దాన్ని చెప్పడానికి తీసుకున్న బ్యాక్ డ్రాప్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి, ఆలోచించేలా కూడా చేస్తాయి. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే పర్ఫార్మెన్సెస్. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. మెయిన్గా విలన్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఆ క్యారెక్టర్ అతని కోసమే అన్నట్టు పర్ఫామ్ చేశారు మామ. నెక్స్ట్ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ ఉంది. మరి పర్టికులర్గా ఫస్ట్ హాఫ్ మామ చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ 30 minutes అయితే చాలా స్పీడ్గా మనల్ని స్టోరీలోకి తీసుకెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం ట్రాక్ తప్పి స్లో అయినట్టు అనిపించిన ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ మనల్ని ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్. పాటలు పెద్దగా అనిపించలేదు, బట్ బీజిఎం బాగుంది. కొన్ని చోట్ల హై ఇచ్చే సీన్స్ ఉంటాయి, ఆ హై ఫీల్ అయ్యాము అంటే అది మ్యూజిక్ వల్లే. టెక్నికల్గా కూడా సినిమా బాగానే ఉంటుంది. ఎడిటర్ మాత్రం సెకండ్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది మామ. నెక్స్ట్ డైరెక్టర్ అరుణ్ ప్రభు గారు. ఇంతకు ముందు మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. ఈయన సినిమా వస్తుంది అంటే మంచి సినిమా వస్తుంది అనే పేరు కూడా ఉంది తమిళ్లో. ఈ సినిమాతో ఆయనకున్న ఆ పేరుని మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఇక హీరోయిన్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేకపోయినా చూడటానికి చాలా క్యూట్గా, న్యాచురల్గా ఉన్నారు. ఇలా ప్లస్ పాయింట్స్ ఎక్కువే ఉంటాయి. అలా ఉన్నాయి అంటే సినిమా పాస్ అయిపోయినట్టే అని చెప్పొచ్చు మామ. ఇక మైనస్ల గురించి మాట్లాడుకుంటే సినిమా లెంత్ చాలా లెంతీగా అనిపించింది. కొన్ని అన్నెసరీ సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో, అవి తగ్గించుంటే బాగుందని కూడా అనిపించింది. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా లెంతీగా అనిపించింది మామ. చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనిపిస్తుంది. పెరియార్ చెప్పిన విషయాల్ని చెప్పాలి అనే ఆలోచన బాగుంది, బట్ వాటికి తీసుకున్న టైమే కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మనకి. అలాగే ఒక టైం దాటాక ఇది రివెంజ్ సినిమాగా మారిపోతుంది. క్లైమాక్స్ కూడా కొంచెం ఇల్లాజికల్గా అనిపిస్తుంది. హీరో కాబట్టి ఇలా జరిగిపోయింది, లేదా నిజ జీవితంలో అయితే ఇలా జరుగుతుందా అన్నట్టు ఉంటుంది. క్లైమాక్స్లో జరిగినట్టు రియల్గా జరగదు మామ, బట్ సినిమా కాబట్టి పెద్దగా పట్టించుకోకూడదు అన్నట్టు ఉంటుంది. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అంటే, విజయ్ ఆంటనీ గారు అంటే మంచి సినిమా అనే నమ్మకం మళ్ళీ నిలబెట్టుకున్నారు. కానీ అందరికీ నచ్చే సినిమా అంటే నేను చెప్పలేను, బట్ మంచి సినిమా. మీ ఫ్రీ టైం ఉంటే సినిమాకి ఇచ్చేయచ్చు, హ్యాపీగా టికెట్ తీసుకొని చూడొచ్చు అని కూడా చెప్తాను. హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయండి మామ. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.